ప్రాజెక్టు వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయడంతో మళ్లీ వివాదం షురూ అయింది. ఏపీ అసెంబ్లీ తీర్మానంపై ప్రాజెక్టు వ్యతిరేక కమిటీ బంద్కు పిలుపునిచ్చింది. బంద్కు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అటు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలపడంతో బంద్ సక్సెస్ అయింది. ఏపీ శాసనసభ తీర్మానంపై ఖమ్మం జిల్లా పోలవరం వ్యతిరేక కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిటీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పోలవరం నిర్మాణంతో 7 మండలాల ప్రజలు నిర్వాసితులవుతారని ఆరోపించారు. ఏపీ సర్కార్ కేవలం భూమి, నీటి కోసం పాకులాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజన నేతలు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాల్ని, ముంపు ప్రాంతాల మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలుపుతూ తీసుకున్న తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ అఖిలపక్ష రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలతో కూడి అనేక మంది బంద్లో స్వచ్ఛందంగా పాల్గొంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్ను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఖమ్మం జిల్లాలో బంద్ కొనసాగుతూ ఉంది. మరోవైపు ముంపు మండలాలపై అయోమయం వీడేందుకు 3 వారాలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరంపై ఆర్డినెన్స్ ను వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ముంపు మండలాలను ఏపీలో కలవనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తోంది. అటు ఆర్డినెన్స్ కు ఆమోదం పొందేందుకు ఏపీ ప్రభుత్వం లాబియింగ్ చేస్తోంది. ఆర్డినెన్స్ ప్రకారం జిల్లాలోని 137 గ్రామాలు ఏపీలో కలవనున్నాయి. భద్రాచలం మినహా ఆ మండలంలోని అన్ని గ్రామాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. బుర్గంపాడు మండలంలోని 6 గ్రామాలు ఏపీలో కలవనున్నాయి. 1956 కంటే ముందు ఉన్నట్లుగానే భద్రాచలం డివిజన్ను సీమాంధ్రలో భాగం చేయాలని ఏపీ పట్టుబడుతోంది. తాజాగా ఆమోదించిన తీర్మానంలో కూడా ఈ ప్రతిపాదనను చేర్చడం విశేషం. మొత్తానికి పోలవరం ముంపు ప్రాంతాలను విడదీయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు తెలంగాణ వాదులు.